వెల్కమ్ టు ఈటీవీ ఫోకస్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. వీళ్ళని పక్కన పెట్టండి అంటూ కూడా రేవంత్ రెడ్డి గారు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎవరిని పక్కన పెట్టాలి, ఆయన చేసినటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఏంటనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీరు కనుక రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది అనే దానికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. ఇక 10 ఏళ్ల రాజకీయాలు పక్కన పెట్టి గ్రామాల్లో అందరూ కూడా ఏకమై సర్పంచులను కూడా ఏకగ్రీవంగా ఇక్కడ చేసుకోవాలని, లేదా మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసిమెలిసి పనిచేసే వారిని సర్పంచులుగా ఎన్నుకోవాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. మంచి ఇదే. అంటే ఇక్కడ మద్యానికి ఆశపడో, కాళ్ళలో కట్టలు అంటే కార్లలో కట్టలు పెట్టుకొని డబ్బులు కట్టలు పెట్టుకోను అటువంటి వారు ఎవరైనా ఉంటే ఇక్కడ రాజకీయాలు పనికి వస్తారు. అంటే డబ్బులు పెట్టుకొని గెలిచేద్దాం, రాజకీయంగా మనకు డబ్బు ఉంటే చాలు, మనం గెలిస్తే మనకు పదవులు వస్తాయి, ఇటువంటివన్నీ కూడా గ్రామాల్లో ఉన్నప్పుడు లోకల్గా వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది. ఎమ్మెల్యేగా నిలబడేటువంటి వారు లేదా ఎంపీగా నిలబడేటువంటి వారికి వ్యక్తులతో సంబంధం లేకుండా పార్టీని చూసి చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ గ్రామాల్లో జరిగేటువంటి ఎన్నికల్లో ఆ గ్రామాభివృద్ధికి నిధులు రావన్నారు. కేంద్రంతో కొట్లాడైనా అత్యధిక నిధులు గ్రామానికి వచ్చే విధంగా బాధ్యతలు తాము తీసుకుంటామని కూడా చెప్పుకొచ్చారు. అలాగే కిరికిరి సర్పంచులు వస్తే 5 ఏళ్ళ కాలం వృధా అవుతుందని, అలాంటి వారిని కూడా ఎన్నుకోవద్దని కూడా ముక్కుసూటుగానే ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఇవాళ హుజునాబాద్ నియోజకవర్గంలో 262 కోట్లతో చేపట్టినటువంటి అభివృద్ధి పనులను కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సభలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉంటే ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలేదని, అదే మన ప్రభుత్వం ఇక్కడ 10 ఏళ్ల కాలంలో 20 లక్షలు, అంటే 10 ఏళ్ల కాలంలోనే 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టి చూపించబోతుందని చెప్పుకొచ్చారు. అంటే 10 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి గారే సీఎంగా ఉంటారు. ఈ 10 ఏళ్లలో 20 లక్షల ఇల్లు కట్టి చూపిస్తామని కూడా చెప్పుకొచ్చారు. అలాగే రేషన్ కార్డులు, సన్నబియ్యం సారే పేరుతో కూడా ఇందిరమ్మ చీరలు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, అలాగే రైతు రుణమాఫీ, రైతు భరోసా, నిరుద్యోగులకైతే ఉద్యోగాలు వచ్చాయంటే అంతవరకు కూడా మంచి ప్రభుత్వం అనే విధంగా కూడా అధికారంలో ఉంది కాబట్టే జరుగుతాయని, మంచి ప్రభుత్వం ఉంటే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో అలాగే ఒక మంచి వ్యక్తి కూడా గ్రామ సర్పంచ్గా ఉంటే ఆ గ్రామం కూడా అదే విధంగా అభివృద్ధి చెందుతుందని కూడా చెప్పుకొస్తున్నారు. మరి ఇక్కడ 2.5 ఏళ్ల పాలన పూర్తయ్యేలోగా 1,00,000 ఉద్యోగాలు పూర్తి చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. ఇప్పటికే 60,000 ఉద్యోగాలు ఇచ్చామని, త్వరలో మరో 40,000 ఉద్యోగాలు ఇస్తున్నామని కూడా చెప్పుకొచ్చారు. హుజునాబాద్ ప్రజలు అభిమానం మరువలేదని, ఈ ప్రాంతం ఉన్నటువంటి వ్యక్తులు నుంచి బహుజనులు ఉండరు, అంటే బహుజనులు దుండు కట్టి అంటే ఒక ఉద్యమం చేయాలని, 2001లో ఈ ప్రాంతం నుంచి ఉద్యమం ఉవ్వెత్తున లేచిందని, 2004లో కరీంనగర్ గడ్డ నుంచి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తామనే మాట ఇచ్చి 2014లో స్వరాష్ట్ర ఆకాంక్షను కూడా నెరవేర్చారని గుర్తు చేశారు. అలాగే 2023 డిసెంబర్ 3వ తేదీన 10 ఏళ్ల పాలనకు చరమగీతం పాడారని, శ్రీకాంతాచారి బలిదానం జరిగింది కూడా అదే రోజని కూడా చెప్పుకొచ్చారు. త్వరలోనే గౌరెల్లి ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తామని కూడా చెప్పుకొచ్చారు. అలాగే గత పాలకులు గజ్వేలు, సిద్దిపేట, సిరిసిల్ల వర్గాలుగా కనిపించాయని, వీటిని మాత్రమే నిధులు వరదలై పారాయని కూడా సీఎం విమర్శించారు. గజ్వేలు, సిద్దిపేట, సిరిసిల్లలో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు అన్నీ కూడా పూర్తయ్యాయి, కానీ హుజునాబాద్ నియోజకవర్గంలో గౌరెల్లి ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదని కూడా చెప్పుకొచ్చారు. త్వరలోనే గౌరెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తామని కూడా చెప్పుకొచ్చారు. హుజునాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలా సహకరించబోతున్నామని, గత పాలకులకు మాదిరిగానే హుజునాబాద్ ఇక్కడ నిర్లక్ష్యం చేయమనేసి కూడా చెప్పుకొచ్చారు. కాబట్టి కిరికిరి పంచాయతీలు పెట్టుకునేటువంటి సర్పంచులను గెలిపించకండి, వాళ్ళ జోలికి వెళ్ళకండి, అటువంటి వారికి దూరంగా పెట్టండి. గ్రామ అభివృద్ధి ఒక మంచి నాయకుడు సర్పంచ్గా ఉంటే
ఆ గ్రామం ఎలా అభివృద్ధి చెందుతుందో అటువంటి వ్యక్తే ఉండాలి. ఎందుకంటే రాజకీయాల్లో కూడా ఒక మంచి నాయకుడు ఉంటే ఆ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో అదే తరహాలోనే ఒక మంచి వ్యక్తి గ్రామ సర్పంచ్గా ఉంటేనే ఆ గ్రామం కూడా అభివృద్ధి చెందుతుంది. వారికి నిధులు వచ్చే విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేసేయడానికి నా వంతుగా నేను మీకు 100% సహకరిస్తానని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. మరి ఆ రకంగానే చూద్దాం ఈ లోకల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ హావా చూపిస్తుందా లేదని కూడా చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఈటీవీ ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.